సరే నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. బ్రాంచ్ అకౌంట్స్. నోట్స్లో హెడ్డింగ్ పెట్టుకోండి. పూర్తిగా చాప్టర్ నెంబర్ 13 యాజ్ పర్ ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్. Accounting for branches including foreign branches. Accounting for branches including foreign branches. So total branch accounting మొత్తం అంతా కూడా దీనిలో మనం నేర్చుకుంటాం ఈ టాపిక్ లో. Let us start with the definition of a branch. So what is meant by branch అని అంటే కనుక మనం, so it can be described as any establishment carrying on either same or substantially the same activity as that carried on by head office. సో బేసిక్ ద డెఫినేషన్ ఆఫ్ ది సో బ్రాంచ్ చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు. సో బ్రాంచ్ అంటే మనం ఏదైతే మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం సిమిలర్ యాక్టివిటీ, మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో క్యారింగ్ ఆన్ ది ఐదర్ సేమ్ ఆర్ సబ్స్టాన్షియల్లీ సేమ్ యాక్టివిటీ. సో మన సేమ్ యాక్టివిటీ ఏదైతే చేస్తామో దాన్నే కంటిన్యూ చేసే విధంగా ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ మనం క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యారింగ్ ఆన్ ది ఐదర్ సేమ్ ఆర్ సిమిలర్ యాక్టివిటీ, సబ్స్టాన్షియల్లీ ది సేమ్ యాక్టివిటీ, అలాగే క్యారీడ్ ఆన్ బై హెడ్ ఆఫీస్. కంపల్సరీగా బ్రాంచ్ అనే కాన్సెప్ట్ ఉండాలంటే హెడ్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ ఉండి తీరాలి. సో మనకు ఒక హెడ్ ఆఫీస్ ఉంటేనే సో దాని ఎక్స్పాన్షన్ లో ఇంకో పార్ట్ మనం ఏమని అనొచ్చు, బ్రాంచ్ అనొచ్చు. లేకపోతే దాన్ని మనం బ్రాంచ్ అని అనకూడదు. రైట్. సో దిస్ మీన్స్ no branch without head office. Say no branch without head office. The head office లేకపోతే అసలు బ్రాంచ్ అనే కాన్సెప్టే లేదు. అయితే బ్రాంచెస్ 2 కేటగిరీస్ అన్న మెయిన్గా. ఒకటి ఇన్లాండ్, రెండోది ఫారెన్. ఒకటి ఇన్లాండ్ బ్రాంచెస్ అంటాం, రెండోది ఫారెన్ బ్రాంచ్ అంటే ఇన్ ఇండియా. ఇన్లాండ్ అంటే విత్ ఇన్ ది కంట్రీ. మన ఇండియా అయితే ఇండియా, సో ఎలాగైనా మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా గురించి మాట్లాడతాం కాబట్టి సో మన ఏరియాలో ఉండే ప్లేస్ మనం అంటాం ఇండియన్ బ్రాంచ్ అన్నట్టు. సో మనకి వేరే కంట్రీ ఏదైనా ఏమవుతుంది, ఫారెన్ అవుతుంది అనమాట. అది పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అమెరికాలో ఉంటే ఇండియా, అమెరికాకి ఏమవుతుంది, ఫారెన్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇన్లాండ్ అంటే ఇన్ ఇండియా. సో మళ్ళీ అగైన్ ఇండియాలో మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం కాబట్టి ఇండియాలో మళ్ళీ బ్రాంచెస్ 2 కేటగిరీస్. ఒకదాన్ని మనం అంటాం డిపెండెంట్, రెండోది ఇండిపెండెంట్. సో ఒకటి డిపెండెంట్ అన్నాను, రెండోది డిపెండెంట్. సో దీనిలో డిపెండెంట్ కి ఇండిపెండెంట్ కి సార్ ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే సింపుల్ గా books of accounts maintained by head office. సో డిపెండెంట్ బ్రాంచ్ కి సంబంధించి బుక్స్ ఏమైనా ఉంటే అది హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం. అలా కాకుండా సపరేట్ గా మెయింటైన్ చేస్తే ఇండిపెండెంట్ గా మెయింటైన్ చేస్తే ఇండిపెండెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇండిపెండెంట్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఆ బ్రాంచ్ మనం అంటానన్నా ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్గనైజేషన్ ఉంది. సో నేను తీసుకెళ్లి వేరే ఏరియాలో ఒక
నా సిమిలర్ బిజినెస్ ని కంటిన్యూ చేసే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి మరి వేరే దగ్గర ఇంకొక ప్లేస్ ఇంకో బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. సో ఆ బ్రాంచ్ ఇప్పుడు డిపెండెంట్ అనాలా ఇండిపెండెంట్ అనాలంటే సో జనరల్ నేచర్ మనకు తెలిసిన మీనింగ్ డిపెండెంట్ అంటే సో అది మన మీద డిపెండ్ అవ్వాలి. లైక్ దానికి సంబంధించి మెటీరియల్ మనమే సప్లై చేయాలి, లైక్ దానికి సంబంధించి ఫ్యాకల్టీ మనమే సప్లై చేయాలి, యాక్టివిటీ మనమే చూడాలి. సో అన్ని మనమే చూస్తే దాన్ని తీసుకోవాలి డిపెండెంట్. అది జనరల్ టెర్మినాలజీ. కానీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అకౌంటింగ్ చేయాలా లేదా అని ఆలోచించేటప్పుడు ఏం వాడాలి, ఎటువంటి మెథడాలజీ వాడాలి అని ఆలోచించినప్పుడు సో బ్రాంచెస్ లో సింపుల్ గా ఏం చెప్తున్నాడు అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ గురించి చూడండి. బుక్స్ కానీ బ్రాంచ్ ఇట్స్ ఆఫ్ మెయింటైన్ చేస్తే, ఇండివిజువల్ గా మెయింటైన్ చేస్తే, లైక్ హెడ్ ఆఫీస్ ఎలా అయితే జనరల్ ఎంట్రీస్ రాస్తుందో బ్రాంచ్ అలాగే జనరల్ ఎంట్రీస్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ అన్ని తయారు చేసుకుని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంది అనుకున్నా సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రతి ట్రాన్సాక్షన్ కి మెయింటైన్ చేసేది ఇట్స్ కాల్డ్ ఇండిపెండెంట్. అలా కాకుండా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ సపరేట్ గా మెయింటైన్ చేస్తే ఇట్స్ కాల్డ్ డిపెండెంట్. రైట్, ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి ఓవరాల్ థియరీ. సో మన వాట్ అబౌట్ ది ఫారెన్ బ్రాంచ్. సో ఫారెన్ బ్రాంచ్ లో కూడా అన్ని ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. సో ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారన్న ఫారెన్ అంటే కనుక ఇండిపెండెంట్ గా మెయింటైన్ చేస్తారు. అందుకని వీటిలో మనం జనరల్ గా ఇండిపెండెంట్ అనొచ్చు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. రైట్, సో ఫారెన్ బ్రాంచ్ జనరల్లీ ఇండిపెండెంట్ బికాస్ దే విల్ మెయింటైన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అలా అని చెప్పి అన్ని ఒకటే అంటే ఒకటే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుందా అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఫారెన్ బ్రాంచ్ గురించి. సో ఇది ఓవరాల్ గా అసలు బ్రాంచ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం టాపిక్ మొత్తం అనేది. ఈ చాప్టర్ మొత్తం ఏంటంటే సో డిపెండెంట్ బ్రాంచ్ కి అకౌంటింగ్ ఎలా చేస్తాం, ఇండిపెండెంట్ బ్రాంచ్ కి అకౌంటింగ్ ఎలా చేస్తాం, ఫారెన్ బ్రాంచ్ కి అకౌంటింగ్ ఎలా చేస్తాం. ఇది టోటల్ గా మనం కవర్ చేయాల్సినటువంటి టాపిక్. సో అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ గా మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాకుండా జనరల్ గా డిపెండెంట్ అంటే సో మనం మాట్లాడొచ్చున్నా సో వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా కూడా హెడ్ ఆఫీసే కానీ కంట్రోల్ చేసి దట్ ఇస్ కాల్డ్ డిపెండెంట్. అది జనరల్ థియరీ. సో బట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం థియరీ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయరు హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది, డిపెండెంట్ బ్రాంచ్ మెయింటైన్ చేయదు. ఏవో కొన్ని 1-2 లెడ్జెస్ మాత్రం మెయింటైన్ చేస్తుంది. మాక్సిమం లెడ్జెస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఉంటాయి. అలా ఉంటే వాటిని మనం ఏమంటాం, డిపెండెంట్ బ్రాంచ్ అని అంటాం. అలా కాకుండా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని ఇండివిజువల్ గా సపరేట్ గా మెయింటైన్ చేస్తుంది, ఇట్ ఇస్ కాల్డ్ ఇండిపెండెంట్ బ్రాంచ్. రైట్ నా. అయితే దీనిలో మనకి జనరల్ ఎంట్రీస్ అవి రెగ్యులర్ గా మనకు తెలిసిన బ్రాంచ్ యాక్టివిటీ కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇండిపెండెంట్ బ్రాంచ్. ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటే జనరల్, ఇంకా ఇప్పుడు నువ్వు నార్మల్ గా అకౌంటింగ్ ఎలా చేస్తామో అది ఒక సపరేట్ ఎంటిటీ ఉంచుకుని ఎంట్రీ రాసాను. ఒక సపరేట్ ఎంటిటీ ట్రాన్సాక్షన్ చేస్తే ఎలా ఎంట్రీ రాస్తాం, అలా ఎంట్రీలు రాసుకుంటూ వెళ్ళడమే ఇండిపెండెంట్. కాబట్టి అసలు ఎంట్రీస్ ఎలా రాయాలి, లెడ్జెస్ ఎలా పోస్ట్ అన్ని మనకు ఆల్రెడీ తెలుసు. జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇండిపెండెంట్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, రెగ్యులర్ అకౌంటింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది ఫస్ట్ మనం నేర్చుకున్నాం. ఇది నేర్చుకున్నాక ఒకవేళ వీడి బుక్స్ మెయింటైన్ చేయకపోతే వీడికి ఫైనల్ అకౌంట్స్ ఎలా తయారు చేయాలి, వీడికి బుక్స్ డిపెండెంట్ చేయనప్పుడు హెడ్ ఆఫీస్ ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎంట్రీస్ ఎలా రాస్తుంది, మెథడ్స్ ఏంటి, దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా తర్వాత నేర్చుకున్నాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ డిపెండెంట్. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఫారెన్ బ్రాంచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలాగా మెయింటైన్ చేస్తుంది. అయితే ఫారెన్ బ్రాంచ్ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మెయింటైన్ చేసేది ఆ కంట్రీ కరెన్సీలో మెయింటైన్ చేస్తుంది. మనం ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంది. సో మన హెడ్ ఆఫీస్ బ్రాంచ్ సపరేట్ అయినప్పటికీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఓవరాల్ గా మాట్లాడుకుంటే అన్ని ఒకటే బిజినెస్ కాబట్టి అన్నింటినీ కంబైన్ చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, కన్సాలిడేట్ చేయాలి, వాటిని ఎలా కన్సాలిడేట్ చేయాలి, ఇలాంటి విషయాలని మనం ఫారెన్ బ్రాంచ్ లో నేర్చుకుంటాం. ఇలా ఓవరాల్ థింకింగ్ మొత్తం చెప్పాను జనరల్ గా. సో మనం ఇన్ డీటెయిల్ గా ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ మనం ముందుకి వెళ్దాం. నౌ విల్ స్టార్ట్ విత్ ఇండిపెండెంట్ బ్రాంచ్. Accounting for independent branches. సో దీనిలో కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉన్నాయన్న. సో చాలా జనరల్ గా ఇందాక మనం చదువుకున్న థియరీ ఏదైతే నేను చెప్పాను దాని గురించే బేసిక్ ఫీచర్స్. అసలు వాట్ ఈస్ ద
మీనింగ్ ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటే అసలు మేము ఏం మెయింటైన్ చేస్తాం బ్రాంచ్ లో, ఇవన్నీ వీటి గురించి మనం మెయింటైన్ రాస్తున్న పాయింట్స్ వాటిలో మనం ఫీచర్స్ అంటాం. సో ఇండిపెండెంట్ బ్రాంచ్ లో బ్రాంచ్ మెయింటైన్స్ its entire books of accounts under double entry system. So double entry system అంటే నాన్న, సో డెబిట్ క్రెడిట్. సో ప్రతి ట్రాన్సాక్షన్ కి డెబిట్ క్రెడిట్, రైట్ నా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫాలో అవుతాయి బ్రాంచెస్. ఏ బ్రాంచ్ గురించి మాట్లాడతాం? ఇండిపెండెంట్. సో ఎంటైర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంతా కూడా ఇండిపెండెంట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫాలో అవుతాడు బ్రాంచ్, రైట్ అండ్ ఏ బ్రాంచ్? ఇండిపెండెంట్ బ్రాంచ్. The independent branch, it uses head office account to record transactions relating to head office. హెడ్ ఆఫీస్ తో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసాం అనుకున్నాను, మెయిన్ హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది కదా. సో హెడ్ ఆఫీస్ తో ఏదైనా ట్రాన్సాక్షన్ బ్రాంచ్ చేస్తే ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ యొక్క అకౌంట్ ని మెయింటైన్ చేస్తుంది. హెడ్ ఆఫీస్ తో ఏ ట్రాన్సాక్షన్ చేసినా అకౌంట్ ఏం చేస్తుంది? డబుల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూడ్స్ పంపించింది బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ గూడ్స్ పంపించింది. సో మరి బ్రాంచ్ గూడ్స్ రిసీవ్ అవగానే సో గూడ్స్ రిసీవ్డ్ అని రాసుకోవాలి. సో లేదా పర్చేజ్ అని రాసుకోవచ్చు. కానీ ఎక్కడి నుంచి కొన్నామంటే సో క్రెడిట్ కదా, సో మన హెడ్ ఆఫీస్ డబ్బులు తీసుకోదు కదా, ఇప్పుడు అంత సెటిల్మెంట్ కదా. సో కాబట్టి డబ్బులు మన హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి తర్వాత మనం ఇవ్వాలి. సో గూడ్స్ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. సో ఎంట్రీ క్రెడిట్ పర్చేజ్ లాగా రాసుకోవచ్చు. పర్చేజ్ టు క్రెడిటర్ అనాలి. ఈసారి మనం అనాలి ఇక్కడ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు హెడ్ ఆఫీస్ అనాలి. సో క్రెడిటర్ ప్లేస్ లో హెడ్ ఆఫీస్. అలా ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఒక పర్చేజ్ అనే కదా, ఏ ట్రాన్సాక్షన్ లో హెడ్ ఆఫీస్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు వెంటనే మనం ఆ ట్రాన్సాక్షన్ లో ఏ లెడ్జర్ వాడాలి? హెడ్ ఆఫీస్ అకౌంట్ ని యూజ్ చేయాలి, రైట్. సో అందుకే నన్ను ఇండిపెండెంట్ గా ఉంటాయి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతుంది, ఏది మిస్ చేయదు. లాస్ట్ గా నెక్స్ట్ బ్రాంచ్ prepares its trial balance, trading and P&L account at the end of the period. సో పీరియడ్ ఎండ్ అయిన తర్వాత, ఒక ఇయర్ అనుకుంటే ఆ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్ కదా, ట్రేడింగ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేసి ఆ స్టేట్మెంట్ ట్రేడింగ్ P&L అకౌంట్ ని ట్రయల్ బ్యాలెన్స్ ని కూడా సో బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎందుకు ఫార్వర్డ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇవి ఉపయోగించుకుని ఈ ట్రేడింగ్ P&L ని హెడ్ ఆఫీస్ యొక్క ట్రేడింగ్ P&L తో కంబైన్ చేస్తూ ఈ బ్యాలెన్స్ షీట్ ని హెడ్ ఆఫీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ తో కంబైన్ చేస్తూ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేస్తారు హెడ్ ఆఫీస్ లో, రైట్. హెడ్ ఆఫీస్ లో కన్సాలిడేషన్ చేయాలంటే ఇది జరగాలి. After receiving the final accounts from branch, so branch నుంచి ఫైనల్ అకౌంట్స్ హెడ్ ఆఫీస్ కి రీచ్ అవగానే హెడ్ ఆఫీస్ reconciles the head office account in branch books as well as branch account in head office books. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది, సో దీనిలో వాడు ఏం చెప్తున్నాడు చూస్తే కనుక ఆఫ్టర్ రిసీవింగ్ ది ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ది బ్రాంచ్, సో బ్రాంచ్ నుంచి ఫైనల్ అకౌంట్స్ హెడ్ ఆఫీస్ కి రాగానే హెడ్ ఆఫీస్ చేసే మొదటి పని, హెడ్ ఆఫీస్ చేసే మొదటి పని చాలా ఇంపార్టెంట్ పని. సో మొదటి పని ఇప్పుడు ఎలా అయితే బ్రాంచ్ హెడ్ ఆఫీస్ అకౌంట్ మెయింటైన్ చేస్తుందో ట్రాన్సాక్షన్ కి, అలాగే హెడ్ ఆఫీస్ కూడా బ్రాంచ్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది కదా, బ్రాంచ్ అకౌంట్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్, రైట్. అలాగే హెడ్ ఆఫీస్ అకౌంట్ బ్రాంచ్ బుక్స్, ఈ రెండు కూడా ఎప్పుడు సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్రెడిటర్ అయితే ఉన్నారో సో డెటార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి కదా. సో ఒక డెటార్ మనం ఒక పర్చేజ్ చేసాం, మనకి క్రెడిటర్
మనం మన సప్లయర్ మనం ఏమవుతాం, సో డెటార్, సో రివర్స్ లో రెండు కూడా ఎలా ఉంటాయి, బ్యాలెన్సెస్ సేమ్ ఉంటాయి. సో రెండు బ్యాలెన్సెస్ సేమ్ ఉన్నాయా లేదా అని రికన్సిల్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే మీ ట్రయల్ బ్యాలెన్స్ పంపించగానే సరిపోయింది కరెక్ట్ గా మనం తీసుకోకూడదు. రికన్సిల్ చేస్తే కనీసం బేసిక్ రికన్సిలేషన్ ఆ రెండు లెజర్స్ ఉండాలి, సేమ్ ఉంటే అప్పుడు మనకు ఆటోమేటిక్ అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసామని నమ్ముకుంటుంది. ఆ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉపయోగించుకుని మనం ఏం చేయాలన్నా కన్సాలిడేషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ అనేది చేయాలి. ఫైనల్ గా ఏం చేస్తానన్నా వీటన్నిటిని ఉపయోగించుకుని ఇన్కార్పొరేట్ చేస్తాను. ఇన్కార్పొరేట్ ద బ్రాంచ్ బుక్స్ ఇంటూ హెడ్ ఆఫీస్ బుక్స్. సో ఫైనల్ గా అది టాలీ అయిన తర్వాత అసలు ఇంకా మిస్టేక్స్ ఏమి లేవు, మనం అంతా కరెక్ట్ గా చేసాం అనుకుంటే అప్పుడు బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఏం చేస్తున్నా బ్రాంచ్ బుక్స్ ని హెడ్ ఆఫీస్ బుక్స్ ని మిక్స్ చేస్తాం. అంటే లైక్ ట్రయల్ బ్యాలెన్స్ ని తీసుకున్నాం, ట్రేడింగ్ పేన్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం, ఆ ట్రేడింగ్ పేన్ అకౌంట్ ఈ ట్రేడింగ్ పేన్ అకౌంట్ రెండింటిని ఏం చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా హెడ్ ఆఫీస్ ట్రయల్ బ్యాలెన్స్ లో బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ ని మిక్స్ చేసేసి ఇన్కార్పొరేట్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. దాన్ని మనం అంటాం ఇన్కార్పొరేషన్ అంటాం. అని మనం అంటాం ఇన్కార్పొరేషన్ ఆర్ కన్సాలిడేషన్, మనం ఎలాగైనా మనం అనొచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఇండిపెండెంట్ బ్రాంచ్ లో జరుగుతుంది. రైట్, ఈ ప్రాసెస్ అంతా ఇండిపెండెంట్ బ్రాంచ్ జరుగుతుంది, కరెక్ట్. సో దీనిలో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఎల్టీ సిస్టమ్ మెయింటైన్ చేయడం ఒక పార్ట్, లైక్ లెడ్జర్స్, జర్నల్ ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఒక పార్ట్. సో జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, దానిలో ఏమైనా కొన్ని ట్రాన్సాక్షన్స్ క్వశ్చన్ అడగచ్చు. రెండు, హెడ్ ఆఫీస్ అకౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీలు ఎలా రాస్తామో మనం అడగచ్చు. లేదా బ్రాంచ్ కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ మాత్రమే క్వశ్చన్ అడగచ్చు. లేదు అంటే బ్రాంచ్ కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఫైనల్ అకౌంట్స్ మాత్రమే అడగచ్చు. లేదు ఫైనల్ గా హెడ్ ఆఫీస్ బ్రాంచ్ లో ఇన్కార్పొరేట్ చేసాకుండేటువంటి ఫైనల్ అకౌంట్స్ కూడా అడగచ్చు. ఇన్కార్పొరేటెడ్ అంటే దాని మనం కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ కూడా అడగచ్చు. సో క్వశ్చన్ ఏదైనా అడగచ్చు అన్నమాట. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే ముందు బ్రాంచ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో బ్రాంచ్ బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్ గా ఉండి ట్రేడింగ్ పేర్లు ఉంటే మనం కన్సాలిడేట్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే సో వాటిని మనం ప్రిపేర్ చేయాలి. అంటే ఇవన్నీ ఇది చేయాలంటే ఇది కంపల్సరీ రికన్సిలేషన్ చేయాలంటే వాటి ట్రేడింగ్ పేర్లు, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ అన్ని మనకి పంపించాలి. వీడియో మనకి పంపించాలంటే ఖచ్చితంగా డబ్ల్యూఎల్టీ సిస్టమ్ ప్రకారం వాటి బుక్స్ మెయింటైన్ చేయాలి, దాని హెడ్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి అలా ఇంటర్లింక్డ్ ప్రాసెస్ కదా, ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దీన్ని మనం ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటాం. ఇండిపెండెంట్ బ్రాంచ్ యొక్క మెయిన్ ఫీచర్స్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ బ్రాంచ్. ఇప్పుడు మనం సో ఇండిపెండెంట్ బ్రాంచ్ లో కొన్ని అన్ని ట్రాన్సాక్షన్స్ నేను మాట్లాడాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ గూడ్స్ పర్చేస్ చేసింది అన్నాను, బయట నుంచి మనం చేసుకోవచ్చు, తప్పేమి కాదు. కొంటే ఏం రాస్తామంటే పర్చేస్ టు క్రెడిటర్. ఇప్పుడు ఇలాంటివన్నీ నేను డిస్కస్ చేయాలి, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి. మనం జర్నల్స్ లో ఎంట్రీలు రాయడం, సేల్ చేస్తే ఎంట్రీ ఏంటి, ఎక్స్పెన్స్ ఖర్చు పెడితే ఎంట్రీ ఏంటి, ఇన్కమ్ వస్తే ఎంట్రీ ఏంటి, అసెట్ కొంటే ఎంట్రీ ఏంటి, ఇలా ప్రతి ఎంట్రీల గురించి మనం మాట్లాడడం. సో మనం ఇక్కడ మెయిన్ గా తెలుసుకోవాల్సింది డబ్ల్యూఎల్టీ సిస్టమ్ లో ఆల్ ఎంట్రీస్ ఆర్ మెయింటైన్ అంటే డబ్ల్యూఎల్టీ సిస్టమ్, అది కన్ఫర్మ్. సో ఇది ఎలాగా మనం ఫౌండేషన్ లో నేర్చుకున్నాం, ఇంటర్ లో నేర్చుకున్నాం, ఇన్కంప్లీట్ రికార్డ్స్ చేసాం. ఎంట్రీలో సగం చెప్పి సగం చెప్పకపోతేనే ఎలా చేయాలో మనం అది రివర్స్ వర్కింగ్ చేయడం నేర్చుకున్నాం. సో ఎంట్రీస్ రికార్డ్ చేయడం అనేది మ్యాటర్ కాదు. ఎంట్రీస్ అనేది ఫస్ట్ స్టేజ్ ఓవర్. ఇప్పుడు మనం మాట్లాడాల్సిందంటే హెడ్ ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దానిలో ఏమైనా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, వాటిని మనం జనరల్ గా ఆలోచించి అలా రాయొచ్చు. ఇది కూడా మనకి ఈజీ అయినా, నేను బేసిక్ జనరల్ ఎంట్రీ రూల్స్ ప్రకారం మనం చేస్తాం కాబట్టి, అయినప్పటికీ ఇది కొంచెం రెగ్యులర్ ఎంట్రీస్ కాదు కాబట్టి ఇది మనం చూడాలి, నేర్చుకోవాలి. దాని తర్వాత హెడ్ ఆఫీస్ స్టైల్ బ్యాలెన్స్, బ్రాంచ్ స్టైల్ బ్యాలెన్స్, ఇన్కార్పొరేషన్, ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే మనం దాన్ని ఏమంటాం, అకౌంటింగ్ ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచ్ అని అంటాం. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. సో అయితే మనం ఇప్పుడు బేసిక్ జర్నల్ ఎంట్రీస్ కొన్ని, అన్ని కాదు, కొన్ని బేసిక్ జర్నల్ ఎంట్రీస్ నేను అడుగుతాను. సో నేను రాయడం కాదు, నేను అడిగిన పర్సన్ నాకు బేసిక్ అకౌంటింగ్ రూల్స్ ఉపయోగించి డెబిట్ అండ్ క్రెడిట్ ఏమయ్యే అవకాశం ఉందో మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? సో అందరూ కూడా మీ నోట్స్ ని కొంచెం రివర్స్ లో తిప్పన్నాను, ఆపోజిట్ సైడ్ లో రాయనాను. నోట్స్ ని అడ్డంగా తిప్పి 3 కాలమ్స్ పెట్టాను. దానిలో ఒకటి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్ ఒక కాలమ్, 3 కాలమ్స్ ఉండాలని చెప్పాను. ఒక ట్రాన్సాక్షన్, 2 హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏంటి, బ్రాంచ్ బుక్స్ లో ఎంట్రీ ఏంటి. సో 3 కాలమ్స్. ఒకటి ట్రాన్సాక్షన్, 2 హెడ్ ఆఫీస్ బుక్స్, 3 బ్రాంచ్ బుక్స్.
సో నేను ట్రాన్సాక్షన్ చెప్తాను, నేను అడిగిన పర్సన్ నాకు హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏమై ఉండే ఛాన్స్ ఉంటుంది, బ్రాంచ్ బుక్స్ లో ఎంట్రీ ఏమవుతుందో మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. రైట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అక్షయ్ జయంతి స్టార్ట్ చేద్దాం. Yes, sir. Dispatch of goods to branch by head office. హెడ్ ఆఫీస్ గూడ్స్ బ్రాంచ్ కి పంపించింది. దీనికి హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏమని రాయొచ్చు? Head office book lo branch account debit to sales or dispatch of goods to branch to goods sent to branch. ఇది ఆల్రెడీ కన్సైన్మెంట్ లో మనం నేర్చుకున్నాం. సేల్ అని రాస్తే రెగ్యులర్ సేల్స్ కలిసిపోతుంది కాబట్టి ఐడెంటిఫై చేయడం కోసం సపరేట్ గా ఏం రాస్తాం? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. అక్కడైతే గూడ్స్ సెంట్ టు కన్సైన్మెంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ గుర్తుందా? జిఎస్బి. Yes, sir. ఇక్కడ జిఎస్బి గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని రాస్తాం. సేమ్ బ్రాంచ్ బుక్స్ అయితే కనుక ఎలా రాస్తున్నాను ఎంట్రీస్? Goods received by head office account వెరీ గుడ్. to head office account. Goods received from head office account debit to head office. Head. Thank you, ma'am. Second transaction. So basic transactions నేను అడగనా కొంచెం టిపికల్ గా ఉన్న వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్ కొంచెం వేరియేషన్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మిగిలిన ఎంట్రీస్ మీరు ఎలాగైనా చెప్పొచ్చు. రైట్. గూడ్స్ రిటర్న్డ్ బై బ్రాంచ్. సో ఆటోమేటిక్గా దీనికి ఏమవుతుంది అన్న? రివర్స్. బ్రాంచ్ రిటర్న్ చేసింది అనుకున్నాను, ఎంట్రీ రివర్సే కదా, అంతకుమించి ఏముంది దానిలో? సో జిఎస్బి టు బ్రాంచ్, హెడ్ ఆఫీస్ టు గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. సో రివర్స్ ఎంట్రీ రాయడం. నాతో పాటు ఎంట్రీ సాయాలి అందరూ. థర్డ్ ట్రాన్సాక్షన్. కౌశిక్. సార్ కౌశిక్ ట్రాన్సాక్షన్ రాస్తున్నాను. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్. రైట్. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో చెప్పే ఎంట్రీ, బ్రాంచ్ బుక్స్ లో చెప్పినా పర్లే. కౌశిక్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. చెప్పు కౌశిక్. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ బుక్స్. హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్. అలా రాస్తే ఎక్స్పెన్స్ ఎవరి బుక్స్ లోకి వెళ్ళిపోయింది? బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సో నేను ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టాను, కానీ అది నా కోసం కాదు కదా, హెడ్ ఆఫీస్ అనుకుని ఆలోచించాల్సిన విధానం ఇండిపెండెంట్ కదా ఇది. సో హెడ్ ఆఫీస్ ఖర్చు పెడుతుంది, కానీ అంటే టు బ్యాంక్ కన్ఫర్మ్ డబ్బులు ఖర్చు పెట్టింది కాబట్టి. కానీ డెబిట్ ఎక్స్పెన్స్ అని రాస్తే వాటికి ఎక్స్పెండిచర్ అయిపోద్ది. నేను ఇందాక చెప్పాను ఎక్స్పెండిచర్ ఎవరికి కావాలి? బ్రాంచ్ కావాలి. అంటే ఇక్కడ డెబిట్ ఏమో వీడికి, రైట్? బ్రాంచ్ ఎక్స్పెన్స్ ఆర్ ఎక్స్పెన్స్ ఎలాగైనా రాయొచ్చు. బ్రాంచ్ బుక్స్ లో ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ అని రాస్తే పర్లే. సో క్లారిటీ కోసం నువ్వు బ్రాంచ్ ఎక్స్పెన్స్ అని రాసుకున్నా పర్లే. డెబిట్. సో వీడికేమో డెబిట్ ఎక్స్పెన్స్ అవ్వాలి, వీడికేమో బ్యాంక్ రేట్ అవ్వాలి. సో ఎక్స్పెన్స్ డెబిట్ అయినాయి, ఇది ఎవరికి పే చేయాలి? వీడు హెడ్ ఆఫీస్ కాబట్టి హెడ్ ఆఫీస్ రాసుకుంటాడు. వీడికి ఎక్కడి నుంచి డబ్బులు రావాలి? బ్రాంచ్. కాబట్టి బ్రాంచ్ డెబిట్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఇలా రాయాలన్నమాట ఎంట్రీ. ఫోర్త్ వన్ నిర్మల్. ఎస్ సార్. ఆలోచించి చెప్పు నిర్మల్. ఎస్ సార్. కలెక్షన్ ఫ్రమ్ debtors of the branch. Branch debtors, collections from debtors of the branch received by head office. నాకు డెటార్ ఉన్నానా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచ్ సేల్ చేసింది అనుకో, జనరల్ గా ఎంత అయినా సేల్ చేస్తే బ్రాంచ్ సేల్ చేసింది అనుకో, సేల్ ఆఫ్ గూడ్స్ ఎంట్రీ ఏముంటది? డెటార్ టు సేల్స్. అంతే కదా. సో జనరల్ ఎంట్రీ. సో బ్రాంచ్ బుక్స్ లో డెటార్ టు సేల్ అని రాసుకున్నాం. అంటే బ్రాంచ్ బుక్స్ లో డెటార్ ఉన్నాడు, అయితే ఆ డెటార్ కొంచెం ఆవేశపడాడు. డబ్బులు ఎవరైనా అడిగితే హెడ్ ఆఫీస్ లెడ్జర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ వాడికి తెలుసు, దానికి డబ్బులు చాలా బ్యాంకులు డిపాజిట్ చేస్తాయి.
డబ్బులు మనకి ఎవరు అని అడిగితే తీసుకెళ్ళి ఏం చేశాడు, బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ బుక్ లో హెడ్ ఆఫీస్ అకౌంట్ లో ఇస్తాడు. ఇప్పుడు హెడ్ ఆఫీస్ తీసేసుకుంది డబ్బులు, ఇది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు బ్యాంక్ అనేది డెబిట్ ఎక్కడ అయింది, హెడ్ ఆఫీస్. ఓకే రైట్. డెటార్ ఎక్కడ తగ్గింది, బ్రాంచ్. అర్థమవుతుంది అని చెప్పాను నేను. ఎస్ సార్. బ్యాంక్ ఏమో హెడ్ ఆఫీస్ బుక్స్ లో అయింది, కానీ డెటార్ ఏమో బ్రాంచ్ బుక్స్ తగ్గింది. మరి నాకు ఎలా డెటార్ తగ్గింది, డబ్బులు వచ్చాయా? నో సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? హెడ్ ఆఫీస్. సో హెడ్ ఆఫీస్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్. డెబిట్ చేయాలి. మరి ఇక్కడ ఏమో డబ్బులు వచ్చాయి, డబ్బులు ఎవరికి తిరిగి ఇచ్చేయాలి వీడు, బ్రాంచ్. బ్రాంచ్ తిరిగి ఇచ్చారు కాబట్టి బ్రాంచ్ ఏం చేస్తాం, క్రెడిట్. అర్థమవుతున్నానన్నా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఫిఫ్త్ ట్రాన్సాక్షన్, పేమెంట్ బై హెడ్ ఆఫీస్ ఫర్ purchases made by branch. Sai Kiran. Yes, sir. Payment by head office. Head office payment చేస్తున్నాను దేనికోసం, purchase made by branch. So goods purchase చేసింది branch, Branch account debit to bank. head office చేస్తున్నాను. నువ్వు ఇక్కడ చెప్తున్నావా ఫస్ట్ హెడ్ ఆఫీస్ బుక్స్? Yes, sir. Branch account debit to bank. ఓకే, బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ Bank అకౌంట్. account. రైట్, ఎందుకంటే డబ్బులు వీడికి ఖర్చు పెట్టాడు, డబ్బులు బ్రాంచ్ చాలు. మరి వీడికి Creditors account debit to head office. పర్చేస్, నన్ను పేమెంట్ మేడ్ బై హెడ్ ఆఫీస్ ఫర్ పర్చేస్ మేడ్ బై బ్రాంచ్. Okay, sir. Okay, sir. పర్చేజెస్ టు Okay, sir. Purchase account debit to head office. నువ్వు పేమెంట్ టు క్రెడిటార్స్ అనలేదు నాకు, Okay, sir. ఓకేనా? ఇది వేరు, ఇది వేరు. బయట పర్చేజ్ చేసిన గూడ్స్ పర్చేస్ డెబిట్ చేయాలి టు క్రెడిటార్ అని రాయాలి, Okay, sir. కానీ క్రెడిటార్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రెడిటార్ కి ఆల్రెడీ పేమెంట్ ఎవరు ఇచ్చారు, Head office. బ్యాంక్ కి రాస్తాం అంటే నేను డబ్బులు ఎవరికి ఇవ్వాలి మరి ఇప్పుడు, హెడ్ ఆఫీస్. అందుకని హెడ్ ఆఫీస్ ని క్రియేట్ చేసాం. మరి ఓకేనా, Okay, sir. అర్థమైందా అండి సాయి కిరణ్? ఎనీ డౌట్స్? Yes, sir. రైట్ అండి. సిక్స్త్ వన్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. Lokesh, Yes, sir. asset purchased by branch, but asset account is maintained, and చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే సెంటెన్స్, asset account is maintained by head office. సో asset ఏదో కొనేసింది అన్న బ్రాంచ్, asset ని బ్రాంచ్ కొంటే పేమెంట్ ఎవరు చేసినట్టు నాన్న, కొనేసింది అన్నాడు, పేమెంట్ హెడ్ ఆఫీస్ చేసిందని చెప్పలే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. asset is purchased by branch but asset account is maintained by head office. Payment is made by head office అన్నాడు, asset account is maintained by head office అన్నాడు. దీనికి ఇంటికి వెళ్ళాలి. Asset account debit to branch account. asset account ఎవరు రాసుకోవాలి, asset డెబిట్ Head office. హెడ్ ఆఫీస్, ఎందుకంటే హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సరే అర్థం కావాలంటే నువ్వు asset అని రాస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర కూడా అసెట్స్ ఉంటాయి. అది బ్రాంచ్ అని తెలియడం కోసం మనం ఏమైనా రాయాలి, Branch asset. బ్రాంచ్ asset account debit టు డబ్బులు పే చేశాడా, Branch account. No, sir. చేయలే. సో ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి మరి ఇప్పుడు, బ్రాంచ్. Branch. హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ asset టు బ్రాంచ్. మరి ఇక్కడనా Head office account debit to a bank account. హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. ఇక్కడ పేమెంట్ మేడ్ అయింది బ్రాంచ్ నుంచి అని అర్థం, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ యశ్వంత్. Sir. Depreciation on the above. Above transaction అంటే ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఎసెట్ కొన్నదేమో బ్రాంచ్ కానీ దాన్ని మెయింటైన్ చేసిందేమో హెడ్ ఆఫీస్ కదా. అలాంటి సిచ్యువేషన్ లో డిప్రిసియేషన్ సో ఇప్పుడు డిప్రిసియేషన్ ఎక్స్పెన్సర్ హెడ్ ఆఫీస్ క్లెయిమ్ చేసుకోవాలా, బ్రాంచ్ క్లెయిమ్ చేసుకోవాలా? హెడ్ ఆఫీస్ క్లెయిమ్ చేసుకొని బ్రాంచ్ కి ఇవ్వాలి. ఎక్స్పెండిచర్ అలా క్లెయిమ్ చేసుకుని ఎలా ఇస్తాం, వాళ్ళకి ఎవరో ఒక దానిలో ఎక్స్పెండిచర్ కింద రాయాలి, ఎవరి దానిలో రాద్దామని అడుగుతున్నాను నేను. క్లెయిమ్ అసలు హెడ్ ఆఫీస్ చేయగలదా?
డిప్రిసియేషన్ రూల్ ఏంటి? ఎవరైతే అసెట్ యూజ్ చేస్తే వాళ్ళే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి కదా. ఇప్పుడు చెప్పు నువ్వు, అసెట్ ఎవరు యూజ్ చేస్తున్నారు? బ్రాంచ్ సార్. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? హెడ్ ఆఫీస్. అకౌంట్ మెయింటైన్ చేసేది హెడ్ ఆఫీస్, కానీ యూజ్ చేసేది బ్రాంచ్ కదా. కాబట్టి డిప్రిసియేషన్ డెబిట్ ఖచ్చితంగా ఎక్కడ జరగాలి? బ్రాంచ్ బుక్స్ లో జరగాలి. అర్థమవుతున్నాను, కామన్ సెన్స్ పెట్టాలి కొంచెం. డెబిట్ 2. కానీ అసెట్ ని ఉందా? అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడా? నో సార్. అలాంటప్పుడు హెడ్ ఆఫీస్ ని క్యాన్సిల్ చేయాలి. హెడ్ ఆఫీస్ అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు హెడ్ ఆఫీస్ బుక్స్ అయితే ఏమవుద్ది? అసెట్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి తగ్గాలి, కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? తగ్గించాలి, క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఏంటి? బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ ని డెబిట్ చేయాలి. అదనమాట మ్యాటర్. సో ఎంటర్ లింకింగ్ అన్న ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరగాలో చూసుకుని ఎంటర్ లింకింగ్ మెథడ్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ బేసిక్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ అనుష. రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ బై బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ఏం చేసింది? బ్రాంచ్ ఏం చేసిందంటే వాడి దగ్గర బోల్డెన్ కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఉంటాయి కదా. సో డబ్బులు కలెక్ట్ చేసినవన్నీ కూడా ఎప్పుడు కుదిరినప్పుడు హెడ్ ఆఫీస్ కి బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తున్నాను, డబ్బులు డిపాజిట్ చేస్తున్నాను. సో బ్రాంచ్ ఎవరు డబ్బులు ఇస్తుంది? హెడ్ ఆఫీస్. రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ బై బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్. సో బ్రాంచ్ దగ్గర నుంచి డబ్బులు ఏమవుతాయి? తగ్గిపోతాయి, క్రెడిట్ చేసాం. అదే డబ్బులు ఎవరికి వచ్చి రిసీవ్ అయినాయి? హెడ్ ఆఫీస్, కాబట్టి డెబిట్ అయింది. మరి ఇప్పుడు దీనికి ఇక్కడ డెబిట్ అయినా ఇక్కడ క్రెడిట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో డబ్బులు వచ్చాయి, దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రాంచ్ అకౌంట్, కాబట్టి టు బ్రాంచ్ అని రాయాలి. బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కి డబ్బులు పంపించింది, సో అప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? హెడ్ ఆఫీస్ కి ఇచ్చారు. సో హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, బ్యాంక్ టు బ్రాంచ్. మరి అర్థమైందా? క్లియర్ అయినా? ఎనీ డౌట్స్? రైట్. సార్ అర్థమైంది. ఓకేనా? ఓకేనా. లాస్ట్ ఫైనల్ ట్రాన్సాక్షన్ అన్న, ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఇది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నా. సో దీన్ని అర్థం చేసుకునే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనం లొకేషన్ అడిగేసానా? ఎస్ సార్. సిద్ధుని అడిగానా? సిద్ధు లాస్ట్ ట్రాన్సాక్షన్ రాస్తాను, ఆలోచించి, కంగారు పడకుండా ఆలోచించి చెప్పు. ఓకే సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ one branch to another branch. సో మనకి ఇప్పుడు ఒక బ్రాంచ్ కాదు నాన్న, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ అన్న, మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి ఊహించుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, 1 or 2 బ్రాంచెస్ ఉన్నాయి, మోర్ దాన్ 1 బ్రాంచ్. సో బ్రాంచ్ 1 నుంచి గూడ్స్ బ్రాంచ్ 2 కి వెళ్ళిపోయినాయి. ఓకేనా, గూడ్స్ ఎక్కడికి వెళ్ళి? బ్రాంచ్ 1 నుంచి బ్రాంచ్ 2 కి ఊహించుకోలేలాగా. అలాంటప్పుడు ఎంట్రీస్ ఎలా రాయాలి? బ్రాంచ్ బుక్స్ అనేటప్పటికి ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్ 1 బుక్స్ లో ఎంట్రీ ఏంటి? బ్రాంచ్ 2 బుక్స్ లో ఎంట్రీ ఏంటి? హెడ్ ఆఫీస్ అయితే ఒకటే ఉంటుంది కదా, హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏంటి? మా పాయింట్ అర్థమైందా? ఒకదాన్ని నేను అంటాను సెండర్ బ్రాంచ్ అంటాను అర్థం అవడం కోసం. అంటే ఎవడైతే పంపించాడో వాడిని సెండర్ అంటాను, ఎవడైతే ఆ గుడ్స్ రిసీవ్ చేసుకుంటానో రిసిపియంట్ అంటున్నాను. ఓకేనా? సో సెండర్ బ్రాంచ్ రిసిపియంట్, ఇది మీనింగ్ అనమాట. ఇప్పుడు దీనికి ఎంట్రీస్ చెప్తాను, ఆలోచించు. ఎవరు బుక్స్ లో చెప్తావు? ఫస్ట్ హెడ్ ఆఫీస్ బుక్స్ చెప్తావా? బ్రాంచ్ బుక్స్. ఓకే. B1 సెండర్ గూడ్స్. బ్రాంచ్ బుక్స్ లో B1 ఎవరికి పంపించేసింది గూడ్స్? రిసిపియంట్ పంపించేసింది. రైట్. ఎంట్రీ అంటే రిసిపియంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. పర్చేస్ కాదు, మనం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన గూడ్స్ అనేవన్నీ రైట్, వాడు పర్చేస్ చేసిన గూడ్స్ కాదు. కాబట్టి మన హెడ్ ఆఫీస్ గూడ్స్ ఏ పేరు పెట్టుకున్నాం?
recipient's account debit to head office account. Goods received from head office account. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ Head office account. డెబిట్ టు Recipient account. కాదు, ఇక్కడ ఆలోచన విధానం అలా ఉండకూడదు. వీడికి Recipient account debit to goods received. ఒక్క నిమిషం. సెండర్ పంపించాడు కాబట్టి నువ్వు అన్నట్టు టు గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అనే అకౌంట్ ని క్యాన్సిల్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ డెబిట్ అయి ఉంటుంది కదా. ఏ పేరుతో ఉంటుంది? గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని ఉంటుంది కదా. సిద్ధు జాగ్రత్తగా నేను చెప్తాను. B1 దగ్గరికి వచ్చిన గూడ్స్ హెడ్ ఆఫీస్ ఏ అకౌంట్ డెబిట్ అయి ఉంటుంది? Sir, B1 దగ్గర గూడ్స్ ఏ అకౌంట్ పేరుతో డెబిట్ అయి ఉంటది? హెడ్ ఆఫీస్ వచ్చిన గూడ్స్ కి పేరు ఏమని పెట్టుంటావు? goods received from head office account and కాబట్టి ఆ అకౌంట్ నే క్లోజ్ చేయాలి. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఓకేనా? yes sir. మరి డెబిట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గూడ్స్ నా దగ్గర డెబిట్ అయినా క్యాన్సిల్ చేసాం. ఎందుకోసం? ఎవరికి ఇచ్చేసాం? branch 2 కి ఇచ్చాం sir. కాబట్టి B2 ని డెబిట్ చేయనా అంటే రిసిపియెంట్ బ్రాంచ్ డెబిట్ చేయమని నువ్వు అన్నావు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విధానం ఏంటంటే బ్రాంచ్ ఎవరికి ఇస్తే నీకు ఎందుకు? బ్రాంచ్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. బ్రాంచ్ గూడ్స్ వస్తే హెడ్ ఆఫీస్ అయినా బ్రాంచ్ గూడ్స్ వెళ్ళిపోతే హెడ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ కి రిటర్న్ ఇచ్చినట్టు ఊహించుకోవాలి తప్ప బ్రాంచ్ కి ఇచ్చినట్టు మనం ఎంట్రీస్ రాయకూడదు. okay sir. ఓకేనా? సో ఇప్పుడు మనం Okay, ఏమైనా రాసుకోవాలంటే హెడ్ ఆఫీస్ అని రాసుకోవాలి ఇక్కడ. సరే, ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే నువ్వు ఇక్కడ సప్లయర్ రిసిపియెంట్ పేరు రాసామనుకున్నా నెక్స్ట్ హెడ్ ఆఫీస్ కూడా ఆల్రెడీ రిసిపియెంట్ మార్చుకుంటుంది కదా. మరి అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. okay sir. సో కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ఈవెన్ తో గూడ్స్ బ్రాంచ్ వేరే బ్రాంచ్ కి ఇచ్చినప్పటికీ డెబిట్ మాత్రం ఏమైనా చేయాలి? head office. అలాగే ఇప్పుడు రిసిపియెంట్ బ్రాంచ్ గూడ్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమని అనుకుంటుంది? B1 అని అడిగిపోయి నిజంగా వచ్చింది B1 కానీ వాడు ఊహించుకునేది ఎక్కడి నుంచి? goods received from head office account. హెడ్ ఆఫీస్ అని అనుకుంటుంది. సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు head office account. హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ అనే ఊహించుకోవాలన్నా. ఈ బ్రాంచ్ ఇంటర్నల్ గా జరిగే ట్రాన్సాక్షన్ కి బ్రాంచ్ పేర్లు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు వాడాల్సిన అంటే నిజంగా ఈ గూడ్స్ ఎవరి? head office is హెడ్ ఆఫీస్ గూడ్స్ ఏదో బ్రాంచ్ పంపించింది తప్ప నిజంగా బ్రాంచ్ గూడ్స్ కాదు కదా. మనం బ్రాంచ్ పేరు ఎందుకు వాడాలి? అర్థమవుతుందా? yes sir. మరి ఇప్పుడు హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు. హెడ్ ఆఫీస్ గూడ్స్ ఆల్రెడీ అంతకు ముందు ఎవరికి పంపించింది? B1 కి పంపించిందా? yes sir. అప్పుడు B1 ఏం చేసి ఉంటది? branch account debit to అప్పుడు B1 ఏం చేసి ఉంటది? డెబిటా క్రెడిటా? debit sir. డెబిట్ చేసింది కదా. yes మరి sir. డెబిట్ చేస్తే B1 ఇప్పుడు ఏం చేయాలి? credit చేయాలి sir. ఎందుకు క్రెడిట్ చేయాలి? వీటి దగ్గర లేవు, గూడ్స్ ఎక్కడ ఉన్నాయి? B2 దగ్గర ఉన్నాయి sir. కాబట్టి B1 అంటే ఎవరైనా సెండర్, ఆ సెండర్ బ్రాంచ్ ని క్యాన్సిల్ చేయాలి. yes sir. సెండర్ బ్రాంచ్ సప్లయర్ బ్రాంచ్ ని క్యాన్సిల్ చేసి ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో రిసిపియెంట్ బ్రాంచ్ ఏం చేయాలి? debit చేయాలి sir. డెబిట్ చేయాలని. వెరీ గుడ్. రిసిపియెంట్ బ్రాంచ్ అకౌంట్ డెబిట్. అమ్మా అర్థమైందా నేను ఏం చెప్పాను? yes sir. రైట్ అండి, థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద బేసిక్ సమ్ ఎంట్రీస్ అన్న. ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్పాను. అలాగే ట్రాన్సాక్షన్ లో కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తాడు. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని జాగ్రత్తగా ఎవరి బుక్స్ లో డెబిట్ చేయాలి, ఎవరి బుక్స్ లో క్రియేట్ చేయాలో ఆలోచించి మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు దాకా చెప్పిన ఎంట్రీస్ లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నన్ను ఎంట్రీస్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి అందరూ. టోటల్ నేను 9 ఎంట్రీస్ చెప్పాను. ఇవి కాకుండా రిమైనింగ్ ఎంట్రీస్ రొటీన్ ఎంట్రీస్ ఉన్నాయి, వాటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. రైట్. సో నెక్స్ట్ ఇంకొక బేసిక్ ఎంట్రీ మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. చూద్దాం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కనుక. హేమంత్, హేమంత్ నా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. రైట్. హేమంత్ నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా చెప్పు. ఓకేనా?
goods sent to branch are still in transit. Right? జరిగే ఛాన్స్ ఉందా లేదా? sir. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ ఈ రెండుకి డేట్ ను చూస్తాను, ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీ రాస్తాను, బుక్స్ ను క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేయాలని అనుకునే టైంకి సిచ్యువేషన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. బుక్స్ ను క్లోజ్ చేయాలి, బుక్స్ ను క్లోజ్ చేయడానికి టైం ఉంది అనుకో, మనకి ప్రాబ్లం లేదు, రేపు ఎల్లుండేనే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 31st March బుక్స్ క్లోజ్ చేయాలి, ఆడేమో గూడ్స్ 30th March పంపించాడు, 31st కి రాలేదు. ఏ 1st April 2nd April 3rd April గూడ్స్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే రాలేదు బ్రాంచ్ కి. Sir. ఇప్పుడు దీనికి ఎంట్రీ నాన్న, గూడ్స్ పంపించేసింది ఎవరు? హెడ్ ఆఫీస్ కదా. హెడ్ ఆఫీస్ ఎంట్రీ ఏంటి వస్తుంది? Branch account debit. బ్రాంచ్ టు Goods sent to branch account. ఇది రెగ్యులర్ ఎంట్రీ, అవునా కదా? Yes, sir. అయితే మరి బ్రాంచ్ ఎంట్రీ ఎప్పుడు రాసుకుంటుంది? Receive చేసుకున్నప్పుడు. కానీ రిసీవ్ చేసుకుందా? No, sir. కాబట్టి దీనికి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. Goods in transit account debit to. అయితే జనరల్ గా నో ఎంట్రీ, ఎందుకంటే వీడు ఎంట్రీ ఎప్పుడు రాస్తాడు? జనరల్ గా రిసీవ్ అయితే రాస్తాడు, జనరల్ గా నో ఎంట్రీ. కానీ ఇఫ్ హెడ్ ఆఫీస్ ఇంటిమేట్ చేసింది అనుకో, బాబు నేను గూడ్స్ పంపించాను, దారిలో ఉన్నాయి, ప్రస్తుతానికి నువ్వు రికార్డ్ చెయ్యి, నేను ఆల్రెడీ చేస్తాను, నువ్వు కూడా రికార్డ్ చెయ్యి అని అన్నది అనుకో, ఇంటిమేట్ చేసింది అనుకో, అప్పుడు నువ్వు ఎంట్రీ రాయాలి. ఏమన్నా ఎంట్రీ? Goods in transit account debit to. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, GIT, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు Head office account. హెడ్ ఆఫీస్. గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అనుకోండి, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. రిసీవ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో ఎంట్రీ ఏం రావాల్సి వస్తుంది అప్పుడు? Goods received from head office account debit to goods in transit account. అంతే, ఇన్ ట్రాన్సిట్ ని క్యాన్సిల్ చేసి రిసీవ్డ్ అని రాసుకోవాలి. ఓకేనా? Sir. ఇన్ ద సేమ్ వే 11th పాయింట్ ఇది కూడా ఎంట్రీ రివర్స్ లో కూడా రాయొచ్చు కదా. గూడ్స్ రిటర్న్డ్ టు హెడ్ ఆఫీస్ ఆర్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్. ఈసారి రిటర్న్ చేస్తే ఫస్ట్ ఎవరు రాస్తారు? Branch, sir. బ్రాంచ్ కి ఎంట్రీ ఆల్రెడీ ఏమైనా ఉంటుంది రిటర్న్ చేస్తే? Head office account debit to. హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ Head office account. రాస్తాం. మామూలుగా అయితే వీడు ఎంట్రీ రాస్తాడా? No, sir. రాయడు, ఎందుకంటే వీడు రిటర్న్ ఇంకా అవ్వలేదు కాబట్టి. కానీ ఒకవేళ ఇఫ్ ఇంటిమేటెడ్ బై బ్రాంచ్, హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి ఇంటిమేట్ చేసింది అనుకో, అప్పుడు ఎంట్రీ ఏం రాస్తారు? Goods in transit account debit to. వెరీ గుడ్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు Branch account. బ్రాంచ్. అవి రిసీవ్ అయినప్పుడు ఎంట్రీ, మళ్ళీ తర్వాత ఇంకో ఎంట్రీ ఏం రాస్తాడు? Goods sent to branch account debit to వెరీ గుడ్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. transit account. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనా? సో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అనేది ఇంత ముందు క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ గా డెబిట్ చేస్తాడు, GIT ని క్యాన్సిల్ చేస్తాడు, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ని క్యాన్సిల్ చేస్తాడు. రైట్? ఇవి ఒకవేళ గూడ్స్ కానీ క్యాష్ కానీ ఏదైనా సరే ఇన్ ట్రాన్సిట్ లో ఉండిపోతే మనం ఈ యాక్టివిటీలో ఇవి కూడా ఎంట్రీస్ రాయాలి. సో నోట్ చేయండి కూడా, ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీస్ ఆర్ ద బేసిక్ సమ్ డిఫరెంట్ ఎంట్రీస్. కొన్ని మాత్రమే మనం డిస్కస్ చేసాం. మా అందరూ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను చదువుతాను. వీటి బేస్ చేసుకుని మీరు ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయాలి. నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. ఆక్ష జైన్, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్ చదువుతున్నాను. చదవనా? Yes, sir. Goods worth rupees 50,000 sent by head office, but the branch has received till the closing date goods worth rupees 40,000 only. Give journal entries in the books of the head office
అండ్ బ్రాంచ్ ఫర్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. సో ట్రాన్సిట్ కి ఎంట్రీస్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఏంటి, బ్రాంచ్ బుక్స్ లో ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాను. హెడ్ ఆఫీస్ పంపించారు ఫస్ట్, బ్రాంచ్ హెడ్ ఆఫీస్ పంపించింది సార్. హెడ్ ఆఫీస్ బ్రాంచ్ పంపించారు ఎస్ సార్ కదా. సో దీనిలో 50,000 ఎంట్రీ ఎవరు రాసేసి ఉంటారు? హెడ్ ఆఫీస్. సో అప్పుడు ఇంకో ఎక్స్ట్రాగా ట్రాన్సిట్ కి ఎంట్రీ రాస్తుందా హెడ్ ఆఫీస్? రైట్ సార్. సో కాబట్టి నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్. మరి వాట్ అబౌట్ ది బ్రాంచ్? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్ 10,000 10,000. మరి 40 కి ఆల్రెడీ నార్మల్ గూడ్స్ రిసీవ్డ్ అకౌంట్ ఎంట్రీ రాసేసుకుంటాం. రైట్, అది ఆల్రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు అడగల మళ్ళీ అడుగుతుంది ఎంట్రీ రిసీవ్ ట్రాన్సిట్ గురించి అడిగాడు కాబట్టి. సో ఇక్కడ రాయాల్సింది కేవలం గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నెక్స్ట్ లోకేష్. Yes, sir. లోకేష్ క్వశ్చన్ నెంబర్ 2 చదువుతున్నాను. ఉందా టెక్స్ట్ బుక్? Yes, sir. క్వశ్చన్ నెంబర్ 2 చదువుతాను. Alps having the head office in Mumbai, they has a branch in Nagpur. The branch at Nagpur is an independent branch maintaining separate books of accounts. On 31st March 2011, it was found that goods are dispatched by head office for 2 lakhs but received by branch only to the extent of 1,50,000. The balance of goods are in transit. What accounting entry to be passed by branch for the recording the transit in books? Same question anna kada 1 ki 2 ki difference unda? No, sir. No difference. Only ఏం డిఫరెన్స్ ఉంది? అమౌంట్. ఇక ట్రాన్సిట్ అమౌంట్ ఎంత? 1,50,000, sir. అయ్యి సరే చూడు, 2 lakh పంపితే 1,50,000 రిసీవ్ అయిపోయింది. ట్రాన్సిట్ లో ఎన్ని ఉన్నాయి? Yes, sir. ట్రాన్సిట్ లో ఎన్ని ఉన్నాయి? 50 కి ఎంట్రీ రాయాలి. ఏమని రాయాలి బ్రాంచ్ బుక్స్ లో ఎంట్రీ? 50 కి ట్రాన్సిట్ కి Goods in transit account to head office account. అంతే. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్. అర్థమైందా? ఇంకేమైనా చెప్పనా మళ్ళీ? Yes, sir. అర్థమైంది, sir. రైట్ నా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు చెప్పడమే. బేసిక్ ఎంట్రీస్ ఇవి కూడా నేను రాయమంటే మరి అంతకన్నా దారుణమే ఉండదు. ఆల్రెడీ చెప్పేశాను కదా ఎంట్రీస్, ఆలోచించి చెప్పండి. ఎవరికైనా ఏమైనా ఎంట్రీ తెలియకపోతే నేను చెప్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. రైట్ కౌశిక్ సార్. క్వశ్చన్ నెంబర్ 4 లో క్వశ్చన్స్ పాయింట్స్ చదువుతున్నాను. ఒక 3 ఎంట్రీస్ చెప్పి ఇంకో 3 వేరే వాళ్ళు అడుగుతాం. Head office expenses 3,500 allocated to branch but not recorded in the branch books. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3,500 allocated to branch. బ్రాంచ్ కి అలొకేట్ చేసాం నాన్న ఎక్స్పెండిచర్, బట్ నాట్ రికార్డ్ ఇన్ బ్రాంచ్ బుక్స్. సో ఇప్పుడు ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్రాంచ్ బుక్స్ రికార్డ్ చేయలేదు కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయాలి? ఎంట్రీ చెప్పు ఫస్ట్. అలొకేట్ ఎక్స్పెన్సెస్ అలొకేషన్ కి ఎంట్రీ చెప్పు. ఎక్స్పెన్సెస్ అలొకేషన్ కి సార్ ఎక్స్పెన్స్ ఖర్చు అయిపోయింది అన్న, కాదు ఇప్పుడు ఎక్స్పెన్స్ ఎవరికి అలొకేట్ చేస్తున్నాం? బ్రాంచెస్ సార్. బ్రాంచ్ కి. ఇప్పుడు ఒక బ్రాంచ్ కి ఎక్స్పెన్స్ అలొకేట్ చేయాలి. హెడ్ ఆఫీస్ బుక్స్ లో చెప్పు, బ్రాంచ్ బుక్స్ లో రెండింటిలో చెప్పు నువ్వు సరదాగా. బ్రాంచ్ బుక్స్ లో ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్. మరి హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అకౌంట్ టు బ్యాంక్. బ్యాంక్ ఎందుకు ఉంటుంది? పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది. అలొకేషన్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించాలి కాబట్టి బ్రాంచ్ కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. అర్థమైంది ఏం చెప్పాను? ఆ ఎక్స్పెన్స్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది నాన్న. ఖర్చు అయిపోయిన ఎక్స్పెన్స్ అనే డెబిట్ ఉన్న లెడ్జర్ ని ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? వాడు బ్రాంచ్ కి. అర్థమైందా కౌశిక్? కౌశిక్, ఈజ్ ఇట్ క్లియర్? సార్ 3,500 ఇప్పుడు ఖర్చు పెట్టట్లేదు, ఖర్చు అయిపోయింది. కాకపోతే ఆ ఎక్స్పెండిచర్ డెబిట్ చేస్తే దాన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇక్కడ పెయిడ్ అని చెప్పలేదు కదా నీకు. సో అంటే ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేయాలి. ఆల్రెడీ డెబిట్ అయిపోయిన ఎక్స్పెన్స్ ని హెడ్ ఆఫీస్ బుక్స్ లో క్రెడిట్ చేసి బ్రాంచ్ ని డెబిట్ చేయాలి. అది హెడ్ ఆఫీస్ బుక్స్ లో. అదే బ్రాంచ్ బుక్స్ లో అయితే కనుక ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేసి ఆ పేమెంట్ వీడు చేయడు. వీడు ఎవరికి పే చేయాలి? రివర్స్ లో హెడ్ ఆఫీస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ టు హెడ్ ఆఫీస్ అని రాయాలి. ఓకేనా? రైట్, సెకండ్ ఎంట్రీ చెప్పు. Depreciation of the branch asset whose accounts are kept by head office not provided earlier for 1,500. సో ఇప్పుడు డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నాను, ఎర్లియర్ ప్రొవైడ్ చేయలేదంట. సో డిప్రిసియేషన్ ఎంట్రీ రాయమన్నాడు వాడు. బ్రాంచ్ బుక్స్ లో చెప్పు. ఇవన్నీ బ్రాంచ్ బుక్స్ లో అడుగుతున్న ఎంట్రీస్. సార్ డిప్రిసియేషన్ అకౌంట్ కి ఎంట్రీ చెప్పు. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్. హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అసెట్ కాదా? మెయింటైన్ వాళ్ళు చేస్తున్నారు కదా సార్. రైట్ అన్న. పాయింట్ నెంబర్ 3 కరెక్ట్.
branch paid 2,000 as a salary to the head office inspector. Salary to the head office inspector, branch pay చేసింది. But the amount paid has been debited by the branch to the salaries account. మర్చిపోయి salaries కూడా రాసిందన్న. ఇప్పుడు మామూలుగా salary pay చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? salaries to bank. కానీ salary అని రాయిచ్చి అసలు హెడ్ ఆఫీస్ పే చేస్తే మన ఎంప్లాయీ అయ్యేవాడు. No sir. అప్పుడు మనం నార్మల్ గా రాయాల్సిన ఎంట్రీ ఏంటి? రూల్స్ ప్రకారం Head office account debit to bank. రాయాలి. కానీ వీడు హెడ్ ఆఫీస్ డెబిట్ చెప్పి మర్చిపోయి ఏం చేస్తాడంట? Salaries. శాలరీ రాశాడంట. మరి దీని రెక్టిఫికేషన్ ఉంటే ఏమవుద్ది? Head office account debit to salaries. అంతే కదా, అర్థమైందా? హెడ్ ఆఫీస్ టు సాలరీస్ అన్న. ఓకే కదా కౌశిక్, ఇవన్నీ ఆల్రెడీ మన బేసిక్స్ లో నేర్చుకున్నాయి కదా. రైట్. నెక్స్ట్ 4th పాయింట్ యశ్వంత్. హెడ్ ఆఫీస్ కలెక్టెడ్. యశ్వంత్ ఉన్నావా? చదవనా? సార్ ఎస్ సార్. Yashwant's 4th point. Head office collected 10,000 directly from a customer on behalf of the branch, but no intimation to this effect has been received by the branch. ఏం రాయాలి ఎంట్రీ పంటకి? 10,000 వచ్చిందని కస్టమర్ నుంచి, హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ బట్ నో ఇంటిమేషన్ హాస్ బీన్ రిసీవ్డ్ బై ది బ్రాంచ్. దానికి సంబంధించి బ్రాంచ్ కి ఇంటిమేషన్ లేదంట. మరి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎంట్రీ రాయాలిగా బ్రాంచ్ బుక్స్ లో. ఎస్ సార్. ఆ ఎంట్రీ హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. Head office data data. Very good. Next, 5th point. A remittance of 15,000 sent by branch, but not yet being received by head office. Branch డబ్బులు పంపించిందన్న, ఆ డబ్బులు ఇంకా హెడ్ ఆఫీస్ రిసీవ్ చేయలేదంట. మరి బ్రాంచ్ బుక్స్ ఎంట్రీ ఏంటి? పాయింట్ అర్థమైందా? బ్రాంచ్ ఆల్రెడీ డబ్బులు పంపించిందంట, రెమిటెన్స్ 15,000, బట్ నాట్ రిసీవ్డ్ బై హెడ్ ఆఫీస్ ఇంకా రిసీవ్ చేయలేదంట. దీనికి అసలు ఎంట్రీ ఎవరు రాయాలి? ఇంకా హెడ్ ఆఫీస్ రాయాలి సార్. మరి బ్రాంచ్ రాయాల్సిన అవసరం ఉందా? నో సార్. ఆల్రెడీ రాసేసింది. ఓకేనా? సో కాబట్టి దీనికి ఎంట్రీ బ్రాంచ్ బుక్స్ లో నో ఎంట్రీ. అదే హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాస్తావు చెప్పు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్ అని జాగ్రత్తగా ఆలోచించు. బ్రాంచ్ ఏ ఇంకర్డ్, మన బ్రాంచ్ అన్న, బ్రాంచ్ అంటే మనం ఇప్పుడు అకౌంట్స్ చేస్తున్న బ్రాంచ్, ఇంకర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 3,000 ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రాంచ్ బి. బ్రాంచ్ బికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని బ్రాంచ్ ఏ ఇంకర్ అయిందన్న. కానీ నేను ఇందాక చెప్పాను, గూడ్స్ అయినా ఏదైనా సరే ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ కోసం ఇంకర్ అయితే అది బ్రాంచ్ కోసం అనకూడదు, ఎవరి కోసం అనాలి? ఇందాక చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటి దగ్గర గూడ్స్ వీటికి పంపించినప్పుడు ఎవరికి పంపించాలని తీసుకోవాలన్నా? సెంటర్, హెడ్ ఆఫీస్ అనుకోవచ్చు. హెడ్ ఆఫీస్. అలాగే ఎక్స్పెండిచర్ కూడా అంతే. ఎక్స్పెండిచర్ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాడు, ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? బ్రాంచ్ బికి. బ్రాంచ్ బి కోసం. కానీ మన బ్రాంచ్ ఏ బుక్స్ లో ఎంట్రీ అలా ఆలోచించాలి, హెడ్ ఆఫీస్ కోసం ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. అంతే. దానికి ఎంట్రీ ఏం రాయాలి నేను? హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ మనం ఎందుకు రాస్తాం? అసలు మన అడ్వర్టైజ్మెంట్ అని ఎవరు రాస్తామా? టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోండి. టు క్యాష్ ఆర్ బ్యాంక్ మనం పేమెంట్ చేసాం కదా. ఎస్ సార్. నువ్వు చెప్పే ఎంట్రీ ఎప్పుడు రైట్ అవుతుందంటే ఆల్రెడీ పేమెంట్ కి ఎంట్రీ అడ్వర్టైజ్మెంట్ టు క్యాష్ అని రాసేసి ఉంటే అప్పుడు రెక్టిఫికేషన్ అంటే నువ్వు చెప్పింది రైట్ అవుతుంది. ఎస్ సార్. ఓకేనా? మనకి అలా ఎక్కడ చెప్పలేదు కదా రెక్టిఫై చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శాలరీకి డెబిట్ చేస్తా రెక్టిఫై చేయండి అని పాయింట్ నెంబర్ 3 లో చెప్పాడు, కానీ పాయింట్ నెంబర్ 6 లో చెప్పలే. ఎస్ సార్. సో డైరెక్ట్ గా రాసేయచ్చు. ఏమని రాసేయచ్చు? హెడ్ ఆఫీస్ టు బ్యాంక్. బ్యాంక్. ఓకేనా? ఎస్ సార్. రైట్. అండ్ దీస్ ఆర్ ద ఎంట్రీస్ ఫర్ 4th bit, 4th question. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, 2, 4 అయిపోయినా. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నాన్న. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఇది కూడా రిలేటెడ్ టు ఎంట్రీ. సో ఇది కంప్లీట్ చేసేసి మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతున్నాను నాన్న, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో adjustment and journal entry in the books of the head office in the month of April for incorporation of inter-branch transactions, assuming that only head office maintains the different branch accounts in its books. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ బ్రాంచ్లు చాలా ఉండొచ్చు, చాలా బ్రాంచెస్ ఉండొచ్చు హెడ్ ఆఫీస్ కి. ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇంటర్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ కి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి. బ్రాంచ్ మెయింటైన్ చేస్తుంది, బ్రాంచ్ అకౌంట్స్ అన్ని హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుందంట, డిఫరెంట్ బ్రాంచ్ అకౌంట్స్ ని. బట్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో మన ఎంట్రీ రాయమని అడుగుతున్నాను జనరల్ ఎంట్రీ.
అయితే వీటికి ఎన్ని బ్రాంచ్ ఉన్నాయంటే ఢిల్లీ బ్రాంచ్, ముంబై బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, కలకత్తా బ్రాంచ్, 4 బ్రాంచెస్ ఉన్నాయి హెడ్ ఆఫీస్. ప్రతి బ్రాంచ్ కి ట్రాన్సాక్షన్ జరిగినాయి. రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ ముంబై, సెంట్ గూడ్స్ టు చెన్నై, బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ చెన్నై, యాక్సెప్టెన్స్ సెంట్ టు ముంబై. సో ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇలా జరిగినప్పుడు సింపుల్ గా నేను ఇందాక చెప్పా, గూడ్స్ ఒక ఎంట్రీ చెప్పా. ఏమని చెప్పా? హెడ్ ఆఫీస్ కి ఒకవేళ ఇంటర్ బ్రాంచ్ అంటే ఒక బ్రాంచ్ గూడ్స్ పంపించింది అనుకో, ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో వాడిని డెబిట్ చేయాలి, ఎవరైతే గూడ్స్ సప్లై చేసాడో వాడిని క్రెడిట్ చేయాలి. ఇందాక రూల్ అదే కదా. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు సెంటర్ ని క్రెడిట్ చేయాలంటే ఆల్రెడీ గూడ్స్ పంపించింది హెడ్ ఆఫీసే కాబట్టి వాడు ఆల్రెడీ డెబిట్ అయి ఉంటాడు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఎవడు కొత్తగా రిసీవ్ చేసుకున్నాడు వాడు మనం రికార్డ్ చేయలేదు కాబట్టి వాడిని డెబిట్ చేయాలి. సో ఇది బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. సో రిసిపియంట్ బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు సెండర్ బ్రాంచ్, బేసిక్ రూల్, రైట్ అన్న. మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి బ్రాంచ్ కి రిసిపియంట్ ఉంటాడు, సెండర్ ఉంటాడు. సో ఎవరెవరు రిసిపియంట్ ఎంత, ఎవరు ఎంత సెంటర్ మనం ఐడెంటిఫై చేసి క్వశ్చన్ అంతటిని దాన్ని బట్టి మనం ఏం రాయాలన్నా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాయాలి. సో ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ ప్రతిదాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎనాలిసిస్ చేయాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ చదువుతాను, ఎంట్రీ ఆలోచించండి, దాన్ని బట్టి సో ఏం చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఢిల్లీ బ్రాంచ్ చదువుతున్నాను. సో ఢిల్లీ బ్రాంచ్ లో రైట్, ఢిల్లీ బ్రాంచ్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ముంబై. సో ఢిల్లీ బ్రాంచ్ కి 30 గూడ్స్ ముంబై నుంచి వచ్చాయంట. సో దీనికి హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాయాలి? సిద్ధు చెప్తాడు. ఇందాక సిద్ధు చెప్పాడు. సిద్ధు సార్ ఢిల్లీ బ్రాంచ్ కి గూడ్స్ ముంబై బ్రాంచ్ నుంచి వచ్చాయంట. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాయాలి? ఎవరిని డెబిట్ చేయాలి? ఎవరు రిసిపియంట్ ఇక్కడ? ఢిల్లీ సార్. సో ఢిల్లీ బ్రాంచ్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. ఏ బ్రాంచ్ క్రెడిట్ చేయాలి? ముంబై బ్రాంచ్. అంటే ఇప్పుడు 35,000 ఏమో డెబిట్ చేయాలి ఢిల్లీ బ్రాంచ్ లో, ముంబై బ్రాంచ్ ఏమో క్రెడిట్ చేయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ లో ఢిల్లీ డెబిట్ క్రెడిట్ చాలా ఉంటాయి కదా నాన్న. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు కదా. ఇవన్నిటికీ అన్ని ఎంట్రీలు రాసే బదులు ఒకటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాయన్నాడు. ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాయడం కోసమే మనం ఏం చేస్తానని ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేసుకుంటాం. ఏ బ్రాంచ్ లో డెబిట్ ఎంత, ఏ బ్రాంచ్ లో క్రెడిట్ ఎంత. సో దాన్ని బట్టి అల్టిమేట్ గా ఒక ఫైనల్ ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాసి కదా ఈజీగా అప్పుడు. అది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే సార్. నువ్వు చెప్పాలి ఇప్పుడు నాకు. సెంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ ఐబిటి అయినా ఢిల్లీ బ్రాంచ్, ఇంకేమన్నా ముంబై, కోల్కతా, చెన్నై, కోల్కతా, రైటా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఢిల్లీ బ్రాంచ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్. గూడ్స్ రిసీవ్డ్. సో ఢిల్లీకి మొత్తం గూడ్స్ ఎంత వచ్చాయి? 35,000 సార్. 35 + 15 ఫ్రమ్ కోల్కతా, మొత్తం కలిపి 50,000. సో ఎంత ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఢిల్లీని 50,000 ఏం చేయాలి? 40 సార్. 50. 35 + 15 50 డెబిట్. దీనిలో 35 క్రెడిట్ ఎవరికి? ముంబై సార్. ముంబై 35,000 క్రెడిట్. అర్థమవుతుంది ఏం చేస్తాను నేను? డెబిట్ క్రెడిట్ అలా రాసుకుంటున్నాను. ఫైనల్ గా ఒక అడ్జస్ట్మెంట్ రాదు. నెక్స్ట్ ఇంకెక్కడి నుంచి వచ్చాయి? కల్కట్టా. 15 కోల్కతా నుంచి ఎంత వచ్చాయి? 15,000 క్రెడిట్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైంది కదా నేను? ఎస్ సార్. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ చూడు, సెంట్ గూడ్స్ అంట. ఢిల్లీ పంపించిందంట సెంట్ గూడ్స్. చెన్నైకి 25,000, కలకటాకి 20, మొత్తం ఎంత? 45 సార్. 45,000 పంపించింది కాబట్టి దీనికి ఏమవుద్ది? క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతుంది. ఎవరు రిసీవ్ చేసుకున్నారు? చెన్నై, కోల్కతా సార్. చెన్నైకి ఎంత? 25,000 సార్. 25,000 డెబిట్. రైట్. కలకటాకి ఎంత? 20,000 సార్. అర్థమవుతున్నాను? నాతో పాటు చేసేయి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ బిల్ గురించి మాట్లాడుతాను. బిల్స్ రిసీవబుల్, రిసీవ్డ్. ఎవరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు డెబిట్ చేయను. బిల్స్ రిసీవబుల్, రిసీవ్డ్ నా. ఎన్ని బిల్స్ వచ్చాయి నాకు? 20,000. ఎక్కడి నుంచి? చెన్నై నుంచి. చెన్నై. కాబట్టి రిసీవ్ చేసుకుంది నేను కాబట్టి నాకు ఏమవ్వాలి? డెబిట్ అవ్వాలి సార్. డెబిట్. ఎవరు ఇచ్చారు నాకు ఇది? చెన్నై సార్. సో చెన్నై ఏమవ్వాలి? క్రెడిట్ అవ్వాలి సార్. క్రెడిట్ అవ్వాలి. అయిపోయింది. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బిల్స్ పేయబుల్ సెంట్. బిల్స్ యాక్సెప్టెన్స్ సెంట్ అంటే బిల్స్ పేయబుల్ కదా. ఎస్ సార్. సో ఢిల్లీ ఎన్ని పంపించింది? ముంబైకి కలకత్తా కలిపి 35,000 సార్. 35,000 ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. ముంబైకి 25,000 డెబిట్ సార్. ముంబై 25,000 డెబిట్. కలకత్తా 10,000 డెబిట్. కలకత్తా 10,000 డెబిట్. వెరీ గుడ్. సో దీంతో మనకి ఢిల్లీ బ్రాంచ్ అయిపోయిందండి. అలాగే నెక్స్ట్ బ్రాంచ్ ఏంటి? ముంబై బ్రాంచ్. ముంబై బ్రాంచ్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్
received goods from Kolkata, sir. రిసీవ్డ్ గూడ్స్ కలకత్తా ఢిల్లీ రెండు కలిపాయి 35,000, sir. 35, ముంబైలో 35. ఓకేనా? Yes, sir. రిసీవ్ చేసుకుంది కాబట్టి ఏం చేయాలి? Debits. డెబిట్ 35, రైట్. కలకత్తా 15 Credit, sir. క్రెడిట్. నెక్స్ట్ Delhi 20,000 credits. ఢిల్లీ 20,000 క్రెడిట్. ఓకేనా? నెక్స్ట్ Yes, sir. క్యాష్. Cash sent, sir. క్యాష్ సెంట్. సో 15 + 7 20. 22,000, sir. 22 ముంబైలో సెంట్ కాబట్టి Credit aval, sir. రైట్ అండి. సో ఎవరు రిసిపియంట్? Kolkata 20, Kolkata 7,000, sir. Delhi 15,000. ఢిల్లీ 15 క్రెడిట్, సారీ డెబిట్ రిసిపియంట్. అలాగే కోల్కతా 7,000. 7 డెబిట్ రిసిపియంట్. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ Chennai branch, sir. చెన్నై బ్రాంచ్. సో దీనిలోనండి Received goods, sir. గూడ్స్ రిసీవ్డ్. రైట్ అన్న. 30,000, sir. చెన్నైకి రిసీవ్ అయింది కాబట్టి చెన్నైలో 30,000 ఏమవ్వాలి? Debit aval, sir. డెబిట్ అవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? Kolkata, sir. కోల్కతాకి ఏమవ్వాలి? Credit aval, sir. క్రెడిట్ అవ్వాలి. నెక్స్ట్ Bills payable, sir. బిల్స్ పేయబుల్ అండ్ క్యాష్ రెండు Cash. వచ్చేసాడు. సెంట్ Yes, sir. కలకత్తా. సో చెన్నై బ్రాంచ్ రెండు కలిపి 20 + 10 30,000, sir. 30,000 పంపించింది కాబట్టి సెండర్ Credit, sir. క్రెడిట్. సో కలకత్తాలో డెబిట్ 30,000, sir. 20,000 డెబిట్. 10,000 ఎవరికి? సో రెండు కలిపి కలకత్తాకేనా? ఓకే ఓకే. Yes, sir. సో 30,000 క్యాష్ అన్ని కలిపినా 30,000. ఓకేనా? Yes, sir. రైట్ అండ్ లాస్ట్ వన్ Kolkata branch. కోల్కతా బ్రాంచ్. సో దానిలోనా? Sent goods to Chennai. ఓకే గూడ్స్ సెంట్ కలకత్తా సెంట్. ఓకే Yes, sir. 35,000 Credits. క్రెడిట్. ఎవరు డెబిట్ రిసీవ్ ఎవరు? Chennai, sir. చెన్నై రిసీట్. 35,000 డెబిట్. Paid ఓకేనా? cash to Chennai, sir. పెయిడ్ క్యాష్. పెయిడ్ క్యాష్ అంటే సెంట్ నండి. క్యాష్ సెంట్ చెన్నై. సో కలకత్తా సెంట్ కాబట్టి 15,000 సెండర్ బ్రాంచ్ Credits. డెబిట్. 15,000 Debit, చెన్నై sir. బ్రాంచ్ రిసీట్ డెబిట్. లాస్ట్ అండ్ ఫైనల్ Bills payable to Chennai, sir. బిల్స్ పేబుల్ సెంట్ టు చెన్నై. సేమ్ కలకత్తా చెన్నై, అన్ని కలకత్తా చెన్నై. ఓకేనా? Yes, sir. సో 15,000 క్రెడిట్ సెంట్. దిస్ బిల్స్ Chennai ఆర్ debit. accepted by చెన్నై డెబిట్ 15,000. 15,000, sir. ఓకేనా? సో దీస్ ఆర్ ది ట్రాన్సాక్షన్స్. సో చూడు మొత్తం అల్టిమేట్ గా ఏమైందో. సో డెబిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 50 + 20 70 70 + 15 85,000 85, sir. మైనస్ క్రెడిట్లు కూడా చూడు 45 మైనస్ 35 క్రెడిట్లు మైనస్ 20 15,000 వచ్చింది నెగిటివ్. అంటే అర్థం క్రెడిట్ ఈజ్ మోర్. అంతే కదా? Yes, sir. బాగా ఏం చెప్తుంది? క్యాలిక్యులేషన్ చెక్ చేయి. 15,000 minus. క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ఉందంటే దాని అర్థం డెబిట్ తో మనం క్రెడిట్ మైనస్ చేస్తాం అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందని అర్థం. Yes, sir. ముంబై కూడా చెక్ చేయి. రెండు డెబిట్లు 35 + 22 క్రెడిట్లు ఉన్నారు. సో క్రెడిట్స్ 57 మైనస్ డెబిట్స్ ఇచ్చేద్దాం. మైనస్ 25 మైనస్ 35 3,008 వచ్చింది మళ్ళీ. అంటే 3,000 డెబిట్ అనాలి. రైట్. నెక్స్ట్ 25,000 డెబిట్, 30,000 డెబిట్, 35,000 డెబిట్, 15,000 డెబిట్, 15,000 డెబిట్. టోటల్ డెబిట్స్ 120 మైనస్ క్రెడిట్స్ వచ్చి 20,000 30,000 30,000 70,000 ఉంది. 70,000 డెబిట్ పాజిటివ్ బ్యాలెన్స్ 70,000. లాస్ట్ అండ్ ఫైనల్ అన్న డెబిట్ చెక్ చేయి. 20,000 డెబిట్, 10,000 డెబిట్, 7,000 డెబిట్, 30,000 డెబిట్. 10,000. అంతే. డెబిట్ 67,000 డెబిట్స్ ఉన్నాయి. క్రెడిట్స్ మైనస్ 15 మైనస్ 15 మైనస్ 30 మైనస్ 35 మైనస్ 15 మైనస్ 15.
58,000 నెగిటివ్ వస్తుంది డెబిట్ లో 58,000 అంటే దాని అర్థం క్రెడిట్. క్రెడిట్స్. ఓకేనా? సో రైట్ రాంగ్ చెక్ చేసుకోవాలంటే వీటన్నిటిని కంబైన్ చేస్తే ఒక సింగిల్ ఎంట్రీ. సో వాడు ఏదైతే అడిగాడో ఆ ఎంట్రీ రాస్తాను నేను. సో క్రెడిట్ లో డెబిట్ డెబిట్ ఇద్దరు డెబిట్స్ ఉన్నాయన్న. ముంబై బ్రాంచ్ డెబిట్, చెన్నై బ్రాంచ్ డెబిట్. ముంబై బ్రాంచ్ డెబిట్ 3,000. నెక్స్ట్ ఇంకో డెబిట్ ఏంటి? చెన్నై బ్రాంచ్. చెన్నై బ్రాంచ్ డెబిట్ ఎంత? 70,000. 2 ఢిల్లీ బ్రాంచ్. ఢిల్లీ బ్రాంచ్ ఎంత క్రెడిట్? 15. 2 కోల్కతా బ్రాంచ్. కోల్కతా బ్రాంచ్ 58,000. 58,000. చెక్ చేయి. 58 + 15 73. సరిపోయిందా? ఎస్ సార్. సరిపోయింది సార్. Both sides sir. Right, this is the entry for Combined. single entry for the total transaction. Okay na? ఓకే సార్. Right done. Thank you. So దీంతో మనకి ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకేమైనా ఎంట్రీస్ ఉంటే కనుక మీరు వర్క్ చేద్దాం. కానీ 1 second let me check. ఇవే ఉన్న క్వశ్చన్స్ అన్ని నేనే చెప్పేసాను. సో 1, 2, 3, 4 4 కూడా దే ఆర్ రిలేటెడ్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఆల్ ది 4 క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఎంట్రీస్. రైట్. సో దీంతో మనకి బేసిక్ ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది దీనిలో ఇన్కార్పొరేషన్ సంగతి చూడాలి. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ అసలు బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ ఎలా చేస్తాము, ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ అంతా కూడా మనం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం అది చూద్దాం. రైట్. సో దీంతో సెషన్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.